హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే కొత్త లడ్డు రెసిపీ తీసుకొచ్చాను. ఈ లడ్డూలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో తినడానికి కూడా అంతకంటే రుచిగా ఉంటాయి. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం పిల్లలకి ఈ లడ్డూలు ఇవ్వండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ లడ్డూలు పెడితే అందరూ చాలా ఇష్టపడతారండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆలస్యం ఎందుకు, చేసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, సుజీ రవ్వ 1 కప్పు వేసుకుంటున్నానండి. ఇలా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి, రంగు మారే వరకు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కేవలం 10 నిమిషాలు చేసేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. ఈ లడ్డు అయితే అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే కప్పుతో 1 కప్పు పుట్నాలు వేసుకున్నాను. ఇవి కూడా కాసేపు వేగనిద్దామండి, పచ్చివాసన పోయే వరకు. చాలా రుచిగా ఉంటుంది. ఇలా చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి, చాలా ఈజీగా. ఇప్పుడు అదే కప్పుతో కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, మీ ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉంటే గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది. స్టవ్ చిన్నగా పెట్టుకొని మంచిగా చిన్న మంట మీదనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పుట్నాలు, కొబ్బరి పౌడర్, ఉప్మా రవ్వ మొత్తం చూడండి ఈ విధంగా కలర్ మారే వరకు మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారనివ్వాలి కాసేపు. చూడండి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. ఇందులో వేసుకోవాలండి. షుగర్ వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతాయి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె పెట్టుకుందాం. ఇందులోకి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా మెత్తగా గ్రైండర్ చేసి పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ లడ్డు అయితే. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. చూడండి ఎక్కడ ఉండలు లేకుండా చాలా మెత్తగా మంచిగా మిక్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇందులోకి నేను ఏమి వేయలేదు ఫ్రెండ్స్, ముందే మనము నెయ్యి వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఇలా పిండి తీసుకొని ఇలా లడ్డుల్లా చుట్టుకోవడమే ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కేవలం 10 నిమిషాలు రెడీ అయిపోతుంది. చేసుకున్న లడ్డూలన్నీ ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని లడ్డూలు చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న సలహా అండి, మీకు లడ్డూలు చేయడానికి రాకపోతే కొంచెం నెయ్యి వేసుకొని చుట్టుకోండి, లడ్డూలు చాలా ఈజీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన లడ్డూలు రెడీ అండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటాయండి. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో లడ్డూలు అయితే, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.